నిజామాబాద్ జిల్లా భీంగల్లోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని ఆలయ అర్చకులు ఉదయం నుండి అలంకరణ చేసి ఉత్తర ద్వార దర్శనానికి ఏర్పాట్లు చేసి ప్రత్యేక పూజలు జరిపించారు. ఆలయ ప్రాంగణమంతా స్వామివారి నామస్మరణతో మార్మోగింది. వైకుంఠ ఏకాదశి రోజు ఉపవాసం చేసి నామస్మరణ చేస్తే స్వామివారి కృప అనుగ్రహం ఉంటుందని ఆలయ అర్చకులు తెలిపారు. పూర్వకాలంలో సమస్త దైత్యుల యొక్క బాధలను తాళలేక దేవతలందరూ కూడా దానికి తరుణోపాయం సెలవురమ్మని బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళిన సందర్భంలో బ్రహ్మదేవుడు ఈ దేవతలందరినీ తీసుకొని పరమాత్ముడు నారాయణమూర్తి దగ్గరికి శరణుపోతాడు. ఆ సందర్భంలో స్వామివారు పాలకడలో ఉంటారు. వైకుంఠంలో ఉత్తర మార్గంలో బ్రహ్మదేవుడు ఈ దేవతలందరినీ తీసుకువెళ్ళి మొరపెట్టుకుంటాడు కనుక అట్టి శుభ సందర్భమును పురస్కరించుకొని దాని స్మరణపూర్వకంగా ఒక ఉత్సవంగా వైకుంఠ ద్వార ఉత్తర ద్వార దర్శనం అయ్యేటంగా పూర్వకాలంలో సమస్త దైత్యుల యొక్క బాధలను తాళలేక దేవతలందరూ కూడా దానికి తరుణోపాయం సెలవురమ్మని బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళిన సందర్భంలో బ్రహ్మదేవుడు ఈ దేవతలందరినీ తీసుకొని పరమాత్ముడు నారాయణమూర్తి దగ్గరికి శరణుపోతాడు. ఆ సందర్భంలో స్వామివారు పాలకడలో ఉంటారు. వైకుంఠంలో ఉత్తర మార్గంలో బ్రహ్మదేవుడు ఈ దేవతలందరినీ తీసుకువెళ్ళి మొరపెట్టుకుంటాడు కనుక అట్టి శుభ సందర్భమును పురస్కరించుకొని దాని స్మరణ